కొనసాగుతోంది 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. 11వ రౌండ్ ముగిసింది. బీజేపీ లీడ్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. 5110 ఓట్ల ఆధిక్యంలో అంజిరెడ్డి కనిపిస్తున్నారు. 11వ రౌండ్ లో బీజేపీ అభ్యర్థికి 4935 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 4387 ఓట్లు పోలయ్యాయి. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల స్థానానికి జరిగిన ఎన్నికలు అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ అభ్యర్థులకి ఓట్లు పోటాపోటీగా పోలయ్యాయి. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఎలాంటి ఫలితం తేలకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. 11వ రౌండ్ ముగిసేసరికి అంజిరెడ్డికి 75,675 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి 70,565 ఓట్లు పోలయ్యాయి. వీరిద్దరికి బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయనకి 60,419 ఓట్లు వచ్చాయి. రైట్, పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సంపత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సంపత్, బీజేపీ అభ్యర్థి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తున్నారు. 5,000 ఓట్ల మెజార్టీ. ఇక నెక్స్ట్ రౌండ్ రిజల్ట్ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? అంటే ఎమ్మెల్సీ కౌంటింగ్ మాత్రం క్షణక్షణం ఉత్కంఠభరితంగా సాగింది. ఇప్పటికే మొదటి ప్రాంత ఓట్లను లెక్కింపు పూర్తయింది. మరికొద్ది సేపట్లో రెండో ప్రాంత ఓటును కూడా లెక్కిస్తారు. అంటే ఇప్పటికీ స్పష్టమైన ఆధిక్యత అయితే కనబడట్లేదు. రెండో ప్రాంత ఓట్లు సుమారుగా 70,000 పైగా ఓట్లు ఉన్నాయి. వాటిని కూడా లెక్కించాలి. ఎప్పుడైతే పోలైన ఓట్లో 112,756 ఓట్లు వచ్చిన వారిని విజేతగా ప్రకటిస్తారు. 50+1 వచ్చిన వారికి విజేతగా ప్రకటించిన నేపథ్యంలో ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేషన్ ప్రక్రియ మరికొద్ది సేపట్లో కొనసాగుతుంది. మొత్తం ఇక్కడ 56 మంది బరిలో ఉంటే ముందట ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తాయో వారికి సంబంధించిన రెండో ఓటు ఇతర అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఆ విధంగా అంటే దాదాపున బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణను కూడా ఎలిమినేషన్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈ 70,000 లెక్కిస్తే ఖచ్చితంగా రావు. మరి ఏం చేస్తారో చూడాలి. సెకండ్ ప్రయారిటీతో గెలుస్తారా లేదా, ఒకవేళ లేకపోతే ఎవరికైతే అత్యధికమైన ఓట్లు వస్తాయో వారిని విజేతగా ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. సాధారణ ఎన్నికల కంటే ఒక కొత్త టెన్షన్ వాతావరణం కడమని మొదటి రౌండ్ నుంచి మొదలు పెడితే 11వ రౌండ్ వరకు కూడా చాలా రౌండ్ల వారిగా ఓవైపు ముందట కొంత బీజేపీ లీడ్ ఉండి మళ్ళీ కాంగ్రెస్ లీడ్. ఈ విధంగా మొత్తానికి 11వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి 5,000 పైగా లీడ్ అయితే ఉన్నాడు. సెకండ్ ప్రయారిటీ ఓట్లు ఎవరికి పడతాయని చెప్పి ఇప్పుడు కొంత క్వశ్చన్ మార్క్ గా మారిపోయింది. ఎలిమినేషన్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దాదాపున 56 మంది అభ్యర్థి సంబంధించిన ఎవరికైతే తక్కువ ఓట్లు వస్తే వారిని సెకండ్ ఓట్లు లెక్కిస్తారు. అర్ధరాత్రి తర్వాత కూడా తుది ఫలితం వెల్లడే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ సంపత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.